బానిసగా ఉన్నారు. ఎలా ఉన్నాడమ్మా? దానియేలు బబులోను దేశంలో బానిసగా ఉన్నాడు. ఇంకొక రాజు వచ్చి ఈ దేశాన్ని వాడగొట్టి ఇక్కడ యవనస్తులను, ఆడకలను, వృద్ధులను అందరినీ కూడా దేశాన్ని నుంచి వెళ్ళిపోయాడు. సొంతంగా చెప్తున్నాండి. అలాంటి వారికి ఎలా ఉంటుంది మనసు? అయ్యో మా దేశం విడిపడి వచ్చేసాం, మా తల్లిదండ్రులు విడిపడి వచ్చేసాం, మాకున్న సంవత్సరాలు విడిపడి వచ్చేసాం, ఈ రాజకీయంలో పడ్డాం, మేము విడిపించబడితే బాగుండు, మాకెవరో దారి చూపిస్తే బాగుండు అని దానియేలు కానీ, శద్రకు కానీ, మెషకు కానీ, అబెద్నెగో కానీ వీళ్ళు ముగ్గురు, వీళ్ళు నలుగురు అందరూ యవనస్తులే. వెళ్ళిన కాలం సెలవులు వీళ్ళు. మన తెచ్చులో ఉన్న యవనస్తులు ఎలా ఉన్నారో ఈ దానియేలు, శద్రకు, మెషకు, అబెద్నెగో అదే వయసు వాళ్ళకి. పెద్దవాళ్ళు ఏం కాదు. శద్రకు, మెషకు, అబెద్నెగో అంటే ఒక బాగా చాలా పెద్దవాళ్ళు పోతారేమో కాదండి. ఎవరిని పెడలే వాహము కానటువంటి వాళ్ళు పరాయి దేశంలో కాపురం ఉన్నారు. పరాయి దేశంలో ఆ అన్య దేశము రాజు చేతి కింద బానిసలుగా జీవిస్తున్నారు. ఒక మంచి అవకాశం వచ్చింది. ఏంటి అవకాశము? రాజుగారు అన్నారు, బాబు నేను మీకు ఉచితంగా నేను తినేటువంటి ఆహారం మీకు ఇస్తాను, ద్రాక్షరసం మీకు ఇస్తాను, నేను తినేటువంటి మాంసం మీకు ఇస్తాను, రాజు గురించేటువంటి భోజనము మీకు అనుగ్రహించబడుతుంది. ఈ ఆహారము మీరు తిని ఇంచుమించు ఒక సంవత్సర దినాల పాటు నా ఆహారం మీరు తిని నా ముందుకి ఎవరైతే వచ్చి నిలబడతాడో ఈ యవనస్తులందరిలో ఎవరు నా దృష్టిని కలకలాడుతూ కనబడతారో అటువంటి యవనస్తులకు నా దేశంలో మంచి ఉద్యోగాలు ఇస్తాను. ఇది మంచి ఆఫర్ కదండి. ఎన్నటువంటి ఆ బాధితులకు ఆ దేశంలో మంచి జాబులు పడుతున్నటువంటి మంచి ఆఫర్. ఈ సంగతి ఈ యవనస్తులందరూ కూడా ఆ గుంపులో ఉన్నారు. అప్పుడు దానియేలు ఉద్యోగములు వెతకాలా? అంతే కదా. ఏం వెతకాలండి? ఏమో ఆ అవసరం నాకు వస్తే బాగుంది కదా అని దానియేలు ఏమేస్తున్నాడు? దానియేలు దేవుని నీకు ఎదుగుతున్నారు. హల్లెలూయా హల్లెలూయా. దానియేలు తాను ఉద్యోగం రాజుగారు మంచి ఆమరించారంట. ఆ రాజు కూడా నన్ను తీసుకురండి అని అంటారు. ఎవరికైతే ఆ భోజనం నియమించారో ఆ విషయం చేయడు. అయ్యా నాకు ఒక మంచి అవకాశం వస్తారా? రాజుగారు బోధించి ఆ రాష్ట్రాలకు మా వద్దు. రాజుగారు చేటువంటి ఆ మాంసం నాకు వద్దు, ఆ భోజనం నాకు వద్దు అని అన్నారు. ఒక బాధితులారా మీరు మంచి భోజనం పెట్టి ఎన్నో ఏళ్ళ ఇంట్లో తిని మా దేశంలో వచ్చారు, కనపడమంటారు, మంచి భోజనం ఇస్తాం, మంచి రాష్ట్రాలు ఇస్తాం అంటున్నారు. వద్దంటున్నారా? అంటే వారి కరుడు ఏం చదువుతున్నాయమ్మా? చెప్పండి, ఏం చదువుతున్నాయి? దానియేలు గుండెల్లో ఉన్నది ఏంటంటే బైబిల్లో ఉంది. మీరంతా చెప్పడం లేదు, మామూలుగా చెప్పేస్తున్నా. విడదారా అక్కడ దానియేలు అనుకున్నాడంట, రాజు భుజించు భోజనము, రాజు పానము చేయు ద్రాక్షారసము కానీ ఒకవేళ మేము ముట్టుకుంటే మా దేవుని దృష్టికి ఏమవుతాం? మా దేవుని దృష్టికి మేము అపవిత్రులు అయిపోతాం. మా దేవుని దృష్టికి మేము దోషులు అయిపోతాం. ఈ ఉద్యోగం మాకు ఇవ్వలేదు కానీ హల్లెలూయా. ఆ వ్యక్తి మమ్మల్ని సేవలేని లేకపోతే మమ్మల్ని బయటకు పంపించేది పర్వాలేదు. మా దేవుని నీతిని మేము ఎదుగుతాం. హల్లెలూయా. మా దేవుని యథార్థమును ఎదుగుతాం. మా దేవుని పరిశుద్ధమును ఎదుగుతాం. రాజు భుజించు భోజనము ధిక్కరించమైనటువంటి చిన్న మాట కాదు బిడ్డలారా. రాజు భుజించే భోజనాన్ని అక్కడ తోచిపెట్టడం చిన్న మాట కాదు. ఆ విధంగా దేవుని నీతిని వెతికాడు దానియేలు. దేవుని నీతిని వెతికాడు శద్రకు, మెషకు, అబెద్నెగోలు. వీళ్ళకి పప్పు, ఆకుకూరలు, శాఖా ధాన్యాలే ఆహారం ఇచ్చారు. 10 దినాలు పోయాయి. 10 దినాలు పోయిన తర్వాత రాజు పూజించే భోజనం తిన్న వారిని, ఈ శాఖా ధాన్యాలను తిన్నటువంటి వీళ్ళని కూర్చి రాజు ముందుకు తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు రాజు ఒక్కొక్కరు మగమును పరిశీలన చేస్తున్నాడు. వీళ్ళందరిలో ఎవరు నా దగ్గర మంచి భగవంతుడు కలుగునా అని రాజు ఒక్కొక్కరు ముఖమును
పరిశీలన చేస్తుంటే వాక్యం చెప్తున్నది దీని ఒకసారి దానియేలు గ్రంథము దానియేలు గ్రంథము 1వ అధ్యాయము పేజీ నంబరు 731 15వ వచనము. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. వాక్యం ఏం బోధిస్తుందో చూడండి. 1వ అధ్యాయము 15వ వచనములో 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనం భుజించు బాలులందరి ముఖము కంటే సౌందర్యముగాను కలగాను కనపడగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇలా నీ హృదయము వెలుగులై ఉంటే, నీ హృదయంలో దేవుని ప్రకాశం ఉంటే నీ ముఖం ఎలా ఉంటుంది? నీ ముఖము ప్రకాశిస్తూ ఉంటాడు. మనం బయటకు ఏం చేస్తున్నామో తెలిసినా బయట మన ముఖం కలగా కనబడాలని ఏవో పెర్ఫ్యూమ్లు ఏవో మనం పెట్టుకుంటున్నాం. హృదయం మాత్రం జగడే ఉంది కానీ ఆ గోడకు కాస్త అయిపోయిన తర్వాత మళ్ళా మన ముఖాలు వాడిపోతూనే ఉంటాయి. ఇలా ముఖం వాడిపోతుంది, మళ్ళీ వాడిపోతుంది బయటికి. ఎందుకు? మళ్ళా ఈ సినిమా యాక్టర్లు చూడండి, ఆ వెనకాల పౌడర్ తిండిలు ఈ డబ్బాలను పట్టుకుని ఎవరో తిరుగుతున్నారన్నమాట. ప్రతి పావు గంటలు ప్రతి 20 నిమిషాలకి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయి ఆ మేకప్ పొలాన్ని తెచ్చుకుంటూ వస్తారు. తొందరగా పుట్టుకు మొక్కలు పడిపోతారు. దేవుని స్తోత్రం. ఏమిటన్నారా? నీ హృదయంలో దేవుని ప్రకాశం ఉంటే